ఉన్న ఆ కోనే దగ్గర పోయినాడు. ఆ కోనే దగ్గర పోతే కొన్ని వేల లక్షల మంది రకరకాల రోగాలతో ఉన్నారు అక్కడ. కానీ ఆ రోగాలు గుంపులుగా ఉన్నారు. కానీ వారందరూ ఆ నీళ్లు కళ్యాగానే వారందరూ స్వస్థత పొందుతున్నారు. కొంతమంది పోతున్నారు, స్వస్థత పొందుతున్నారు, పోతున్నారు. అయితే అక్కడ 38 ఏళ్ల నుండి పక్షమై రోగంతో ఉన్న అక్కడ ఒక మనిషి ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేసినాడు? అతని దగ్గర పోయినాడు. అతని దగ్గర పోయి ఏమంటున్నాడు? నువ్వు స్వస్థపరచ ఇదిగో కోరుతున్నావా అంటే నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంటే ఇతడేమంటున్నాడు? అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే ఉన్నాడు. ఇదిగో ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు దేవదూత నేను వెళ్ళి ఆ నీళ్ళల్లో దిగేసరికి మరొకడు వచ్చి ఇది అక్కడ స్వస్థత పొంది పోతున్నాడు. ఏమని చెప్తున్నాడు యేసు ప్రభుకు? వీడు మా సర్వీస్ ఒక మాట చెప్పాలంటే ఎన్నేళ్ళంట? 38 ఏళ్ల నుండి పక్షవాయు రోగంతో ఉన్నాడు. మరి యేసు ప్రభు ఎన్నేళ్ళు ఉన్నాడు అప్పుడు? యేసు ప్రభు 30 ఏళ్ళు, 31, 32 ఏళ్ళు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేడు. మరి ఇతని రోగం ఎన్నేళ్ల నుండి ఉందట? యేసు ప్రభు పుట్టక ముందే ఉన్న రోగం. ఏ రోగం అది? పక్షవాయు రోగం. ఏ రోగం అంట? పక్షవాయు రోగం. 38 ఏళ్ళు మా సర్వీస్ అన్నాడు రోగం. వాడు ఏం చేసినాడు? వారందరూ ఇక్కడ యేసు ప్రభుకి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను బాగుపడాలని ఉన్నదయ్యా, కానీ ఇక్కడ నేను నీళ్ళల్లో దిగేసరికి మన ఎవరో అంటే ఎవరినొక్కరు వచ్చి అక్కడ మునిగి నాకనే ముందు స్వస్థత పొంది పోతున్నారంట. ఇంకో మాట ఏమన్నాడు? ఈ కోనేట్లకు దించేవారు నాకు ఎవరు లేరయ్యా. ఇలా దించేవారు ఎవరు లేరయ్యా. యేసు ప్రభుతో చెప్తున్నాడు, ఈ కోనేట్లకు దించేవారు ఎవరు లేరు. ఈరోజు ప్రేమ తింటారా? ఎవరు లేరని అంటున్నాడు. కారణం ఏంటంట? నాకంటే ముందు దిగుదామంటే ఒకటి సురక్షిత పొంది పోతున్నాడు. అంటే ఇతనికి ఏముందంట? ఇది బాగుపడడు, ఇతరులు బాగుపడతారంటే దానికి అర్థం. ఇంకా మాట చెప్పాలంటే వీళ్ళందరూ బాగా అయిపోతుంటే వీడు చూస్తుడు కానీ నేను బాగుపడాలన్న మనసు ఈ పక్షవాయు రోగం లేనే లేదు. నేను బాగుపడాలి, నా రోగం పోవాలి, నాకు సంతానం కావాలి, నా అప్పులు పోవాలి, దేవుడు నా ఇల్లు కట్టాలి అనే నాకు ఆలోచన లేదు. వాళ్ళందరూ బాగా అయితుంటే, ఒకడు బాగా అయిపోతుంటే వీడు ఓడవలని వాళ్ళు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నేను నీళ్ళల్లో దిగేసరికి మరొకడు వచ్చి మునిగి వాడు స్వస్థత పొంది పోతున్నాడు అంటున్నాడు. మరి ఈ నీళ్ళలో దించడానికి నాకెవరు లేరు అంటున్నాడు. ఇదిగో మా సర్వీస్ తో ఉన్న రోగం చేత యేసు ప్రభు కంటే ముందున్న రోగమే అది అతనికి. కానీ ఇక్కడ ప్రేమ చేయడం నాకు ఎవరు లేరు అంటాడు. నేను అనుకుంది ఏంటంటే కాలు చేతులు 2 పడిపోయినాయి కదా. ఆ పడిపోయినప్పుడు వాడు మరి ఎవరు లేరు అని అంటుంది కదా. రోజు కొంచెం ఏంటంట? రోజు కొంచెం ఇట్లా జరుపుకుంటా ఆ కోనేట పోతే 2 రోజులనే ఆ కోనేట పడతాడు, వాడు బాగా అయిపోతాడు. నిజమా కదా? వాడికి ఎవరు కావాలి? వాడికి ఎవరు కావాలి చెప్పండి? 38 ఏళ్ల నుండి ఉన్నాడు అక్కడ. ఎన్నేళ్ళాడు? 38 ఏళ్ల నుండి. ఇది మా సర్వీస్ కాదు, ఇది ఉత్తరం ఏం కాదు. మంచిగా పరుపు వేసుకున్నాడు అక్కడ. ఏం వేసుకున్నాడు? పరుపు మీద వండుకున్నాడు మంచిగా. వాడు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకున్నాడు పరుపు మీద. వాడికి బీడి ముక్కలు ఇస్తున్నారు, కళ్ళు బాటిల్, ఇదిగో మరి ఏంటంట బీడి బాటిల్ ఇస్తున్నాడు, కళ్ళు బాటిల్ ఇస్తాను, బీడి ముక్కలు ఇస్తాను, ఇవి అన్నింటికీ ఉన్నారు. కానీ నేను తీస్తానికి ఎవరు లేరు అంటున్నాడు. మహా సర్వీస్. ఇంకో మాట చెప్పాలంటే తిన్నారా, ఇతడు తన జీవితంలో ఆ పరుపుని పరుపు మీద వండుకునే కారణం ఏంటంటే వీడు అనుకున్నాడు. హాస్పిటల్ పోతప్పుడు అమ్మా వినండి, హాస్పిటల్ పోతప్పుడు మంచాలు కంచాలు తీసుకుపోతామా చెప్పండి? ఎవరైనా తీసుకుపోతారా అమ్మా? హాస్పిటల్ పోతాడు యాకబు మంచం ఎత్తుకుపోతారా? అక్కడే వండుకున్నారు.
మరి ఈడేం చేసినాడు? మంత్రి మొత్తం పోయినాడు కొన్నిటి కాడికి, అంటే అక్కడనే విశ్రాంతి తీసుకున్నామని. బాగుపడలేదు. ఆ మంచం మీద వండుకుంటున్నాడు. వీడు మా సర్వీస్ మంచిగా అక్కడ వండుకుంటాడు, తింటున్నాడు, పండుతున్నాడు. ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటాడు, తాగుబాటు తాగిపిస్తూనే ఉంటాడు, బీడి ముక్కలు ఇస్తూనే ఉంటాడు. మంచిగా వాళ్ళు ఏమంటాడు? నాకు ఎవరు లేరయ్యా. వాళ్ళేమంటాడు? నేను ఆ నీళ్ళలో దిగేసరికి ఇంకొకటి వచ్చి బాగుపడిపోతున్నాయ్యా. యేసు ప్రభు చెప్తున్నా ఆ ప్రశ్నలు వీడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. కానీ యేసు ప్రభు మనిషికి తన జీవితంలో బాగుపడాలని కానీ ఆలోచన ఉంటే నిజంగా యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎంత ఘోరమైన పాపం ఉండొచ్చు, నీ పాపం క్షమిస్తాడు, నీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. బాగుపడాలని అనుకుంటే బాగుపడతావు. ఈరోజు నీ జీవితంలో అప్పులు పోవాలనుకుంటే అప్పులు పోతాయి. నీవు ఈరోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నిజంగా ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉంటే చాలు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? సరే నువ్వు చెప్పింది బాగానే ఉన్నది, నీ పరుపుని ఎత్తుకో అన్నాడు. ఏమన్నాడు? నీ పరుపుని ఎత్తుకొని నువ్వు లే అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీ పరుపుని ఎత్తుకొని లేచి నడుమన్నాడు. ఇక్కడ ఎందుకన్నాడు ఆ మాట? పరుపుని ఎత్తుకో అన్నాడు. మరి ఎంతో మంది గుడ్డివాడు వచ్చినాడు, యేసు నిన్ను పిలుస్తున్నానగానే తనకున్నటువంటి జోల పడేసినాడు, చింపబడేసినాడు, చేతిలో ఉన్న కర్రని పడేసినాడు. మరి యేసు ప్రభు ఇతని యొక్క పరుపుని ఎత్తుకొని ఎందుకంటున్నాడు? ఆ పరుపులో ఏముందంటే కాస్త అతనికి ఆధారం ఉన్నారు. కొంత పరుపులే నేల వంటనే పడుతుందంట, ఈయనైతే నేల మీద వంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచి సాప ఉన్నది, ఆ సాప మీద నాకు మంచి నిద్ర పడతా. నిజంటే ఏం అనుకోరు. కాస్త సాపట తెలుసుదా? ఎంతమంది తెలుసు? ఏ సాప? ఈత సాప మీద నిద్ర పడతా. ఇంట్లో చల్లటి బండలు ఉన్నాయి, ఆ బండల మీద ఏముందట మళ్ళా? ఈత సాప. ఈత సాప నాకు ఎందుకంటే చాలా అది మనకు ఆధారమే. హల్లెలూయా. అందరు ఈరోజు ప్లాస్టిక్ సాపలు, ఏ సాపలు అంట? ప్లాస్టిక్ రబ్బర్ సాపలు, ప్లాస్టిక్ సాపలు, ఇటువంటి సాపలు వేసుకుని అందరూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? అసలు అది ఆ పరుపు లేదు, మనకు నిద్ర పట్టనే పట్టదు. పరుపు అన్నట్టు అంటే అది అంకితం చేసుకున్నట్టు, అది స్నేహం. పరుపు మనిషికి స్నేహం. ఆ పరుపు వంటనే నేను వస్తాడా యాకోబులకు తెలియదు. కింద సాపినా కింద అంట. మంచిగా కింద వంతే నరాలు సాపుకుంటాయి. ఏ సాపుకుంటాడ? నరాలు సాపుకుంటాయి. మరి అదే పరుపు మీద వంతే కడుపులో పట్టుకుంటుంది, మెడలు పట్టుకుంటాయి. గర్భిణీ స్త్రీలు కూడా కిందనే పడుకోవాలి. ఇంటరమ్మా ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఇక్కడ చర్చన ఉన్నారా? గర్భిణీ స్త్రీ చేతులు మంచిగా ఎత్తండి. నువ్వు అందరు గర్భిణీ స్త్రీలే కదా, ఎత్తండి. ఎంతమంది చేతులు మంచిగా చేతులు చేతులు చిన్నగా ఉంటాయి, లేచిన అంటారా? మరి ఎత్తండి. మరి గట్టిగా గర్భిణీ స్త్రీలు కూడా మంచిగా మరి కింద మాత్రం ఏముంటాయి? నరాలు సాపుకుంటాయి. కింద నేల మీద ఎంతమంది పండుకుంటారో వాళ్ళ గర్భంలో పిండం పెరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? ఇంకొక ట్రైనింగ్ చెప్తున్నాయి రండి. ఎంతో మంచి వినాలనిపిస్తుంది ఇటువంటి మాటలు. ట్రైనింగ్ నేర్పిస్తాను వినండి. నిజంగా ట్రైనింగ్ కదా. వాళ్ళకి లోపల పిండం ఎదగాలంటే, పెరగాలంటే, ఆ బలంగా ఉంటానంటే పుట్టాన్ని దొక్కించుకుంటాయి. మరి వాళ్ళు దొక్కించుకోవాలనుకుంటే మీరు చెప్పింది చేయండి. నిజంగా దేవుని చెప్పిన మాట వింటే నిజమే ఆ పిల్లలు ఎంత బలమైన పిల్లలు దేవుడు ఇస్తాడు. దేవుని మహిమగాక. హల్లెలూయా. పరుపు తీసుకునే కాదు, ఎందుకంటే కాలు చేతులు పరుపు ఆధారం చేసుకునే కాలు చేతులు దగ్గర ఉంటాయి, పిండ మీద కాదు. ఇబ్బంది అవుతారు. కాస్త ఆ నేల మీద వండుకుంటే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు. రక్తం ఉంటుంది, ఊనీరు ఉంటుంది, మరి కావలసిన ఆధారం
దేవుడు కలగజేస్తాడు. దేవుడికి భయపడినాక దేవజనుల మాట వినాలి. వినటం ద్వారా ఏం జరుగుతుంది? నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే దేవుడు ఒక అద్భుత కార్యం జరిగిస్తాడు. అక్కడ వింటనే ఇక్కడ దేవజనుల మాట విన్నా ఆ నయమాను తన శుద్ధుడైనా కలదా. ఇప్పుడు ఏమంటున్నారు? నీ పరుపును ఎత్తుకో అన్నాడు. ఆ పరుపును ఎత్తుకున్నాడు. ఆ పరుపును ఎత్తుకొని ఏం చేసినాడు? నువ్వు లేచున్నాడు అన్నాడు. అది ఇతడు ఏం చేసినాడు? ఇక పరుపు ఎత్తుకున్నాడు, నెత్తిలో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? అందరు పర్సనైజ్ చూస్తున్నారు. ఏమైందా? నువ్వు కుంటేను కదా, 38 ఏళ్ళు ఉన్నావు కదా, ఎవరైనా పరుపు తీసి పెట్టు కానీ పరుపు తీసి నెత్తిలో పెట్టుకునే ఎందుకురా, పరుపు అంతకి ఇట్లా చుట్టు పెట్టుకునే ఎందుకురా అని అందరూ అంటున్నారు. ఈ పరుపు ఏం చేసినది? ఇదిగో పరుపులో ఉన్న కొన్ని నల్లులు ఉంటాయమ్మా మనిషికి. ఈ పరుపు ఏం చేసినది? నా రక్తం అంతా వీసుకెళ్ళింది అంటున్నాడు. అందరూ ఎవరు చెప్తున్నాడు? చెప్పండి. ఉన్నాయా పరుపు? ఉన్నాయా? మీకు చిత్రంగా చూస్తున్నారు. ఉన్నాయా? ఉన్నో చెప్తాను అందరూ ఏమంటారు? నీకేమైనా పిచ్చి పట్టినావురా? ఎవరైనా మాది పరుపు తీసి పెట్టిపోతారు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ కాలు బాగైనా చేతులు బాగైనా కూడా ఆ పరుపు తీసి నెత్తిలో పెట్టుకొని పోతున్నావు. అసలు నీకేమైనా బుద్ధి ఉందా అని అంటున్నారు. అంటే వీడేమంటాడు? అరే ఎందుకంటే యేసు ప్రభువు నాతో చెప్పినాడు. ఏమని చెప్పినాడు? నా కాలు నా చేతులు 38 ఏళ్ల నుండి ఇదిగో పక్షవాయువుతో బాధపడుతున్న నన్ను ఆయన మాటతో నన్ను లేపిడి కనుక ఆయన అన్న మాట ఏంటంటే ఇదిగో గుడ్డివాడు ఆ చిప్పని వాడేమన్నా చిప్పని వాడేసినాడు, జోరుని వాడేసినాడు, కర్రను వాడేసినాడు. కానీ దేవుడు నన్ను ఏం చేసినాడు? నీ పరుపును ఎత్తుకో అన్నాడు. ఎత్తుకోనని కాబట్టి నేను ఎత్తుకొని పోతున్నాను. మన పరుపు అక్కడ పడేద్దా? పరుపు పడేస్తే యేసు ప్రభువు ఎత్తుకనంటే పరుపు ఎత్తుకొని నడుమని ఎత్తుకనంటే వీడికి ఇంట స్వస్థత పొందిందంటే వీడు బాగుపడినట్టే. మళ్ళీ ఏం చేస్తాడు? ఈ పరుపు ఇక్కడ ఉంటే అట్టంటే దిగుతాడు, మళ్ళీ ఈ పరుపు మీద పడుకున్నాడు. అర్థమైందా మన మాట? ఎంతమందికి అర్థమైంది? కోనేటి ఆధారం చూసుకున్నాడు. నీరున్నాయి అక్కడ ఆధారం చూసుకుని ఏమంటున్నాడు? వాడు అట్టంట దిగుతాడు, మళ్ళీ వచ్చి ఈ పరుపు మీద అంటాడు. ఇటు ఈ పరుపు మీద వండుతాడు. ఏం చేయాలి? ఈ పరుపు మొత్తం చుట్టి కట్టి నిద్ర పెట్టుకోవాలి. ఇక మీదట మన పాపం చేయకూడదుంటారంటే, మన జీవితంలో పాపానికి మనం దూరం కావాలంటే, మనము దేవుడు మనకు విడుదల చేసినట్టే, మన జీవితంలో గొప్ప కార్యం జరిగించినట్టే మనం దానికి దగ్గర కావద్దు. పాపానికి దూరం ఉండాలి, దేవునికి దగ్గర ఉండాలి అని చెప్పే మాటలే అవి. అని చెప్పే మాటలే అవి. ఇది మహా సర్వీస్. కొంతమంది ఉంటారు కదా సర్వీస్, తాగుట్లో సర్వీస్, కొంత బీడి తాగడంలో మహా సర్వీస్. ఏ తాగుతారంటే బీడి. నా బిడ్డ బంధు పెట్టవచ్చు దీవనమ్మ ఉన్నదా? నా బిడ్డ ఉందా దీవనమ్మ? బంధు పెట్టిందో బంధు పెట్టలేదో? బంధు పెట్టలే అనుకుంటా నేనైతే. అడిగమ్మా దొరకమ్మా, అడిగి సాక్షి చెప్పాలి కదమ్మా దీవనమ్మని. నువ్వు ఆ కప్పు కావాలంటే ఎవరు ఎత్తుకపోరు? హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పాత మందిరం ఉన్నప్పుడు దమ్దాం ఏం లేకుండా అక్కడ పాత మందిరం కమ్మల గురించి ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. అర్ధరాత్రి అక్కడ నేను పాత ఇంటికానే ఉన్నాను. ఎందుకో నా కళల దీవనమ్మ ఏం చేసినది? కళలే దీవనమ్మ, మా దీవనమ్మ నా బిడ్డనే. ఆమె ఏం చేసినది? ఇదిగో ఒక మూలమైన అది కొంగుగా పునాది మంట పుట్టించినది. మంట పుట్టిన నా బిడ్డ మొక్క కాలిపోతే అనుకోలేదు. నాకెవరిక మంట పుట్టించినది. ఆ బీడి ఒక సెగలు విశేషినట్టు కళ్ళు పెట్టాను. ఇది అసలు నిజమా అబద్ధమా? యేసు ప్రభువు నమ్ముకున్నది, బాప్తిసం తీసుకున్నది, మన చర్చికి వస్తున్నది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పి మన దేవుని అడిగినాను. అంటే ఇది నిజమంటున్నాడు అని వస్తారు. మరి నా బిడ్డనైతే అడుగుతామని చెప్పి మా దీవెనమ్మ అన్నా. అమ్మ వీటికి సంగతమ్మ, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు పాపాలు క్షమించబడే కదా, యేసు ప్రభువు నీతో చెప్పింది కదా. ఏమో దారా ఇదిగో జ్యోతిపాలు యేసు ప్రభువు నమ్ముకున్నది, ఇంక ఇద్దరు నలుగురు యేసు ప్రభువు నమ్ముకుని అనుకుంటా. ఆమె కొన్ని రోజులు ఒక్క మరి వ్యాపారం చేస్తుందా,
మరి ఈ జీవనమ్మ చెప్తేనే జ్యోతిపాలు ఇస్తున్నాం నమ్ముకుంది అంతేనమ్మా. ఎవరు చెప్పారు? చూసినవా ఏసుకున్నాం నమ్ముకున్నాడు ఇట్లా అంటే ఒకళ్ళని అది అంటు కదా, అది సముద్రం ఊడిపోతుంటే ఆ పిల్లని తీసి గడ్డ మీదే తల్లిదంచినట్టుంది చెప్పు ఈ మౌతి అన్నమ్మ. అయితే నేను ఏం చేసినట్టే ప్రార్థన చేస్తున్నాను. నిజమైన దీవెనమ్మ అంటే ఆమె ఒకే ఒక మాట ఉంది, అయ్యా నువ్వు చెప్పింది కరెక్టే కానీ చిన్నప్పటి నుండి అలవాటు ఎప్పుడున్నారు అలవాటు చిన్నప్పటి ఇప్పుడు తీసేస్తున్నా కాబట్టి అందుకే చెప్తున్నా సర్వీస్ మా కథ అనుకుంటే సర్వీస్ చెప్పు. నువ్వు ఎప్పటి తాగేది బీడీ చేస్తా చెప్పు ఏమని చెప్తావు? ఎన్ని తాగేది కట్టలు కట్టలు చెప్పు ఎంతమంది చిన్నప్పటి పుట్ట పిల్లప్పటి నుంచి ఎవరు నేర్పించు ఆడుకుంటూ ఆడుకుంటూ పొరలు పొరలు తాగినాం. పొరలు పొరం అందరం కలిసి ఆడుకుంటూ తాగినాం. నాకు ఎవరు వాళ్ళ అమ్మ దాని ఆయన ఎవరు ఒక పిల్లలతో ఆడుకుంటూ ఓటుకి పిల్లల దగ్గర పోయి తాగి నేర్చుకున్నాం. ఎన్నేళ్ళు మస్తు దేవుడు ఎన్నేళ్ళ నుంచి తాగుతున్నావు? ఎన్ని ఏళ్ళు లేవా? చిన్నపిల్లాడు ఎప్పుడు పుట్టినప్పుడు ఆయన అయింది పుట్టినప్పుడు కాదు చెప్పు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుండి తాగుతున్నారా? అయితే మా అమ్మకి ఎట్లా ఎవరు లేదు, కూరలు ఉండి అంత మోపూరలు అంతా ఆడుకుంటూ పోయి నేర్చిన. మా నాయన కొట్టిండు, మా అక్క కొట్టింది, అందరూ బంద్ చేయమని కొట్టిండు. కొట్టినా కూడా నేను బంద్ చేయలే. మా ఆకి క్లాస్ మా మొగడు కూడా అందరితో చెప్పిండు. నీ మొగడు కూడా చెప్పిండా? చెప్పిండు. చెప్తే కూడా వాళ్ళు అన్నారు అందరూ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి అవి తీసేసుకుంటలేను, మేమేం చేయాలని అలాగే అన్నాక నేనేమనలేదు. మస్తు కొట్లాడడం పంచాలు మస్తు అయినాయి అప్పుడు కూడా. అయినా కూడా పని చేయలేదు. ఇప్పుడు దేవుని నమ్ముకున్నాక పని చేసి చెప్పు అబద్ధమా కొత్త బాప్తిజం తీసుకున్నాక కొన్ని రోజులు ఆయన మనం పని చేస్తాం. పని చేసావా? ఇప్పుడు గట్టి సభలు కొట్టండి. బాప్తిజం తీసుకున్నాక నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు కళ చూపెట్టినాడు. ఇప్పుడు నీ వయసు ఎంత? 60 ఉండవా 50? 55 ఉంటున్నావు ఏమో, 50-20 ఉంటున్నావు సరేమో. ఎందుకంటే ప్రేమ తిన్నారా ఇక్కడ 5-6 ఏళ్ల నుండి తాగుతున్నారు. బాప్తిజం తీసుకున్నా కూడా బంద్ పెడుతున్నారు. నాకు తెలియదు కదా నాకెవరిక. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడి మంచిగా ఎంత చక్కగా చూపిస్తున్నాడు దేవునమ్మ గురించి. ఆ దినాన ప్రార్థన చేస్తుంటే మంచిగా ముందుగా ఏం చేసినది కొంగు గిట్ట కప్పుకున్నది. లోపల ఏం పెట్టిందమ్మా గీకింది. నాకు అనిపించింది అరే అటువంటి పని చేయడు కదా అని చెప్పి ఒక రోజు అడుగుతా బాప్తిజం తీసుకుని అడుగుతా అని చెప్పి నా బిడ్డ అంటే చెప్పింది. అబద్ధం వాడకు, ఎందుకో దేవుడు కలదులు పెడుతున్నట్టే. నిజమే అయ్యా, అది లేని నా కడుపుకి చచ్చిపోతాన్నది. మా సర్వీస్ ఇప్పుడు 50 ఏళ్ళ దాకా తాగినాది ఆ బీడి. ఎది చెప్తా చూసావా? వాళ్ళ అమ్మ కొట్టినా వాళ్ళ నాన్న కొట్టినా ఎవరు కొట్టినా బంధు పెట్టలే. చివరికి వస్తే చేసుకున్న భర్త కూడా ఇది అందరితో చెప్తా నా భార్య బీడి తాగుతుందని ఆయన కూడా బంధు పెట్టలే. యేసు ప్రభు నమ్ముకున్నాను బంధు పెట్టాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ బంధు పెట్టిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏరే వాళ్ళు తాగుతుంటే వాసన అనిపిస్తుంది. చిచ్చి ఈ వాసన నాకు పని చేయని అనిపిస్తుంది. నిజమా కదా? తాగిన వాళ్ళు ఇదివల్ల తాగిన వాళ్ళు ఏమనిపిస్తుంది? యాకోబు ఎవరైనా తాగుతుంటే చీ అనిపిస్తుంది కదా. చీ ఈ సిగరెట్ వాసన, చీ ఈ యొక్క బీడి వాసన, చీ ఈ కళ్ళు వాసన, చీ ఈ బీరు వాసన, చీ చీ చీ. మనిషికి వాసనగా అనిపిస్తుంది, వాంటింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకు చెప్తారా ప్రేమ చెప్పారా? ఇట్లా మా సర్వీస్ తాగుట్లో సర్వీస్, ఏదైనా సినిమా చుట్టూ తిరిగే సర్వీస్. కొంతమందికి సినిమాల పిచ్చి ఎక్కువ. ఇటువంటి యొక్క పాపముతో నింపబడినటువంటి యొక్క ఎంతో మంది భూమి మీద ఉన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇదిగో మనుషుడా, నీ పాపమును క్షమించబడాయి, నీ పరుగును ఎత్తుకొని లేచి
నడవమన్నాడు. వాడు పరుపు ఎత్తుకొని ఏం చేసినట్టే ఇక అందరితో చెప్తున్నాడు, ఇదిగో ఈ పరుపుని ఎత్తుకొని నడవమన్నాడు. నా కాలు చేస్తా వాళ్ళంతా నువ్వు నడుస్తున్నావు కదా, ఆ పరుపు ఎత్తుకుని ఎంత పెట్టుకున్నారంటే ఈ పరుపే నన్ను ఖరాబు చేసినది, ఈ పరుపే నా రక్తం అంతా ఈ పరుపు వీసేసినది, నా జీవితం అంతా ఈ పరుపు నాశనం చేసినది. 38 ఏళ్ళ నుండి ఆ కోరిక కానీ పడుకునే కనుక విశ్రాంతిగా తీసుకునే కనుక ఈ పరుపు నన్ను మోసం చేసిందని చెప్పి అందరితో చెప్తున్నాడు. యేసు ఏం చెప్పినాడు, నీ పరుపుని ఎత్తుకొని ఇదిగో అంటే తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చి పట్టుకోకుండా ఈ పరుపుని ఎత్తుకుంటే పరుపును కట్టినాడు. తీసుకుపోయి ఈ పరుపు కాలిపోను కాక, ఈ పరుపులో ఉన్న నా జీవితం అంతా రక్తం అంతా పీల్చిన ఈ పాపం అంతా కాలిపోను కాక, అంటే ఈ పాత్ర సాపం అంతా పోరు కాక అని చెప్పి అతను కట్టి తీసుకుపోయి దాన్ని కాలేసినాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఏం చేయాలమ్మా, యేసు ప్రభు చెప్పినప్పుడు తీసుకుపోవాలి. పాచిన అది అది అంత తీసేయాలి. పాచిన ఉంటుంది కదా, పాచిన పులిపిండి కానీ పాచిన స్వభావం కానీ ఇదిగో మనలో ఉన్న సీములు కానీ సీరియల్ కానీ చూస్తే ఎందుకే తప్పిందా తప్ప, ఎందుకంటే చేయకూడదని చేస్తే తప్ప అని మీ ఆలోచన మీకు రావద్దమ్మా. ఎందుకంటే దేవుడు చెప్పినప్పుడు ఆ మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. దేవదేవుని మాట వినక మీరు ఇష్టానుసారంగా మీ అంతా మీరే నడిస్తే చెప్పేదొకటి చేసేదొకటి చేస్తే మీ జీవితంలో కార్యాలు జరిగాని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇతడు ప్రేమ తినగా బాగుపడాడు అందరితో చెప్పినాడు. తన ఊళ్ళో పోయి అందరితో చెప్పినాడు. తన సొంత ఊరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు ఏం చేసినాడు, ఒక రోజు వారి ఊరికి పోదామని చెప్పిపోయినాడు. ఆ ఊరికి పోయినప్పుడు అక్కడ కొంతమంది మరి యొక్క మందిరం ఉన్నారు. మందిరం ఉన్న అధికారులు వాళ్ళు అన్నారు, పరిచయం ఏమన్నారంటే ఇదిగో బోధకుడా మా మందిరంలో ఈరోజు వాక్యము చెప్పమని అందరూ బతిలాడినారు. బతిలాడితే యేసు ప్రభు ఏం చేసినాడు, సరే అని చెప్పి అక్కడ పోయి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఉన్న ఊర్లోకి వెళ్ళిపోయాడు కదా, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే అందరు కథ చూస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనే ఒక పాట ఉంది. యేసు ప్రభు గొప్ప దేవుడవు నీవు, గొప్ప దేవుడవు, నీలాంటి దేవుడు ఇలలో లేడయ్యో జనముల లేడయ్యా. యేసు ప్రభు గొప్ప దేవుడవు చెప్పడానికి పోయినప్పుడంట వాడు ఎక్కడ ఉన్నాడబ్బా, 38 ఏళ్ళ నుండి వాడు పక్షమైన రూపంతో బాధపడుతున్నాడు. లేరంటే లేచినాడు, పరిపెత్తుకుని పోరంటే పోయినాడు.
మళ్ళీ ఏమైనా పరుపు పరుచుకొని వండుకున్నా వీడు, మళ్ళీ ఎటువంటి వీడు అని చెప్పి ఆ మందిరంలో చాలా మంది గుంపులుగా వచ్చినారు. వాళ్ళు ఎక్కడ ఉన్నాడని చెప్పి యేసయ్య దృష్టంతా అక్కడే వెళ్తున్నారు. వాడు ఎక్కడున్నాడు, వాడు ఊరిదే ఊరని చెప్పినాడు. వాడు అక్కడనే ఉంటున్నాడు, అదే మందిరాన్ని పోతున్నాడు. వాడు ఏడని చెప్పి అందరూ చూస్తున్నాడు. వాడేం చేసినాడు, ఆ మందిరంలో సింహంలో కూర్చున్నాడు. యేసు ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఇట్లా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, వాడు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర మరి నీ భార్య బాగుందా, నీ పిల్లలు బాగుందా, నీ ఆరోగ్యం బాగుందా అని ఏం మాట్లాడలేడు యేసు ప్రభు. ఇవన్నీ మాట్లాడు. నీ పాత నాడికి ఎవరు ఉన్నారా అంటున్నారు. అంటే పాత నాటి లేదే అయ్యా, లేదు. పాత నాటిక పాచన స్వభావం ఉందా, అది కూడా లేదయ్యా. మరి పరిపేం చేసావురా యేసు ప్రభు అడుగుతున్నాడు. పరిపేం చేసావురా, చెప్పివా అయ్యా, అది కట్టి మా ఊళ్ళోకి ఆ పరుపు ఎత్తుకుని సొంతంగా అడుగుతున్నారు. ఈ పరుపు ఎత్తుకురా మామూలు పరుపా, 38 ఏళ్ళ నుండి ఉన్న పరుపు. అది ఎన్నేళ్ళట మా సర్వీసు 38 ఏళ్ళ నుండి ఉన్న పరుపు. ఏం చేయడం ఎందుకురా ఇది అందరూ అంటుంటే నీ పేరే చెప్పినయ్యా. ఏమని చెప్పినవరా, పరుపు అడే అని చెప్పి కదా. అదే అయ్యా మోసుకొచ్చిన, ఈ పరుపు మోసుకొని వచ్చా ఊరు మొత్తం అందరితో చెప్పినా. యేసు గొప్ప దేవుడు. ఇదిగో ఆయన నా కాలు నా రెక్కలకు బలమించిన వాడు ఆయనే కనుక ఇంకో మాట ఏంటంటే నా పరుపు తీసుకుపోయి దాన్ని కాల్చి వేసినాయా అని చెప్పినాడు. ఇప్పుడు ఎట్లున్నావు, ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. చిన్న అక్కడ మనం అక్కడనే ఉన్నదన్నమాట. అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 14 దొరుకుతుంది కాదు. అటు తర్వాత యేసు దేవాలయంలోకి వచ్చి వారిని చూచి, ఇదిగో నువ్వు స్వస్థత అంటే నువ్వు బాగుపడుతుంది, మరి ఎక్కువ నీకు మళ్ళా కీడు కలగకూడదట్టు అక్కడ ఆ స్త్రీతో చెప్తున్నాడు, ఇక్కడ ఈయనతో ఏం చెప్తున్నాడు, మళ్ళీ ఎక్కువ నీకు కీడు కలగకుండా ఉన్నట్లు. నీకు అంటే మళ్ళీ నీకు శోధనలు రావద్దు అనుకుంటే నువ్వు మళ్ళా ఇటువంటి పాప రోగం మళ్ళీ నీ మీదకి రాకుండా ఉన్నట్లయితే నువ్వేం చేయాలి, మరి ఎక్కువ నీకు కీడు కలగొద్దంటే ఇక మీద నువ్వు పాపము చేయగట్టినాడు. ఈరోజు వాక్యం మీద నీవు ప్రేమ తినరా, దేవుడు చెప్పిన మాట, ఆ దేవుడి నుండి వచ్చిన మాట నువ్వు విన్నప్పుడే నీకు స్వస్థత, విడుదల, దేవుడు నీకు బలం ఇస్తాడు. ఎందుకంటే ఇక మీద నువ్వు పాపం చేయొద్దు. నువ్వు ఇదివరకు ఏదో అంటే చుట్టూ తాగినావు, మరి బీడి తాగినావు. ఈరోజు మరి ఇదివరకు ఎన్నో సినిమా చుట్టూ తిన్నావు. పాత నడక ఉండొచ్చు, పాత స్వభావం ఉండొచ్చు, అంటే నేను నాశనం చేసే కొన్ని జీవితాలు ఉండొచ్చు. కానీ అటువంటి వైపు నువ్వు చూడక ఈ రోజు వాక్యం విన్నప్పుడు నిజంగా నువ్వు మార్మనసు పొంది నువ్వేం చేయాలంటే మందిరానికి వచ్చిన నువ్వు ఇక మీదట అంటున్నాడు ప్రభు. ఏమంటాడు, ఇక మీదట ఎటువంటి పాపము అంటే నీకు కీడు కలగకున్నట్లు నువ్వు చూసుకోవాలి. మన ఇతరుల ద్వారా నీకు ప్రాబ్లం రాకుండా, ఇతరులు అంటే శ్రేయం ద్వారా కావచ్చు, లోకం ద్వారా కావచ్చు, అంటే లోకం నుండి వచ్చే కొన్ని శాపాల ద్వారా కావచ్చు, నీకు ఇటువంటి పాపము నీ మీదకి రాకుండా ఉండాలంటే ఇక మీదట నీకు మేలు కలగాలి. అంటున్నాడు, కీడు కలగకూడదని ప్రభు చెప్తున్నాడు. అందుకనే ప్రియమైనది ఏంటరా, ఈరోజు ప్రభు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో ఉంచుకోవాలని మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడినాడు. ఎంతమంది వాక్యం విన్నారు? విన్నారా? ఏం ఎత్తుకుపోన్నాడు? కొన్ని పరుపులు ఉంటాయి. ఆ పరుపు ఏం చేస్తున్నారు, మన నాశనము. పరుపులాలు ఏముంటాయి? నేను చిన్నగా ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను, చిన్నగా ఉన్నప్పుడు నేను 15 ఏళ్ళు ఉండొచ్చు. అయితే హాస్పిటల్ వినాను. హాస్పిటల్లో మరొక డాక్టర్ అన్నాడు, గ్లూకోజ్ పెట్టించుకో అన్నాడు. అంటే ఏమో సార్ టాబ్లెట్ అంటే ఏ కాదు పెట్టించుకో అన్నాడు. సరే అని చెప్పి కోనేరు ఏరియా ఆసుపత్రిలో ఎవరు లేదు, నేను ఒక్కనే పోయినా. సరే అని చెప్పి అక్కడ నేను ఆ ఏరియా ఆసుపత్రినే ఆ గ్లూకోజ్ పెట్టుకున్నప్పుడు ఏం చేసినా ఆ పరుపులకు ఆ పరుపులన్నీ చినిపోయి నాకెవరు కాక నల్లులు ఉన్నాయి పరుపులో. ఎవరాడా నేను లేచి కూర్చున్నా, లేదంత చెప్పు నాకేం కలవలే. అక్కడ వండుకోగానే గడుస్తున్నాయి. ఇక ఏం గడుస్తున్నాయమ్మా, మనిషి రక్తము తీస్తాయి, రోగాలు పాగేస్తాయి, జీవితం అంతా నాశనం చేస్తాయి.
ఆ పరుపు నేను నాశనం చేస్తాది. అందుకే జాగ్రత్త పడాలి. పరుపుల్లో ఉంటే చెప్తున్నా, మీకు ఎవరైనా పరుపులు ఉంటే చెప్తున్నా వినండి. వినటం వాళ్ళు ఎగలుగుతారు. మీకు కానొస్తే ఆ పరుపులలో ఉన్న నన్ను అవి కానొస్తాయి. నీ రక్తం అంతా పనిచేస్తాయి. నీ కష్టజీతం అంతా తీసుకెళ్తాయి. నువ్వు చేస్తున్న పనులు, నీ చేతుల కష్టజీతం, నీ రోగం అంతా అంటే నీకు ఆ పరుపు వీడ్చేస్తా రక్తం అంతా, నీ రక్తం అంతా పరుపు పాడే అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా దేవుని చెప్పిన మాట మనం వింటే మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తారు. అవి కలుస్తున్నాయి బాగా. అప్పుడు శిష్యులు వచ్చినారు. మరి మేడం ఇక్కడ ఏమో కడిచినట్టు అనిపిస్తా అంటే అవన్నీ దోమలే కలుస్తూ ఉంటాయి. వచ్చిన అందరికి కానీ మాకు కూడా కలుస్తున్నాయని చూపిస్తున్నాను. అంటే నేను అనుకున్నాను అక్కడ నుండి ఏమొస్తున్నాయంటే ఇదిగో చిన్నగా ఇదిగో మరొక ఏంటంట ఆకుతేళ్ళు అక్కున్నాయి. ఏంటంట తంగడి పువ్వు చెట్లకుంటాయి ఆకుతేళ్ళు. ఆ తంగడి పువ్వు చెట్లకున్న ఆకుతేళ్ళు లాంటివి ఒక్కొక్కటి ఇంత లాగున్నాయి. ఆ పరుపులు కూడా వస్తూ ఉంటాయి. ఏంటంటే అవి ఆ పరుపుకున్న నదులు మనిషి జీవితం నాశనం చేసేటివి. అది దరిద్రత. అందుకనే అటువంటి ఆలోచన ఉండదని ప్రభు చెప్తున్నాడు. ఏమంటాడు? నీ పరుపును ఎత్తుకొని నువ్వు లేచి నడవమన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఎంతమంది అటువంటి పరుపు లాంటి పాపం దేవుడు చెప్పినప్పుడు సీరియల్ మరి చూస్తే తప్ప ఏమైతుంది? ఇక మీద నీకు పాపం కలిగిన, ఇక మీద నీకు కీడు కలిగినట్లు కలుగుతున్నట్లు మీరు చూస్తున్నారంటే దేవుడికి దీవెనలు, దేవుడి యొక్క వేళ్ళు నువ్వు అనుభవించాలంటే ప్రభు చెప్పిన మాటలేదంటే అమ్మా ఇక మీదట నువ్వు పాపము చేస్తున్నాడు, ఇక మీదట నువ్వు పాపం చేయకూడదని ఆ పక్షమైన రోగంతో ఆ 38 ఏళ్ళ నుండి అక్కడ సర్వీస్ మహాసర్వీతో ఉన్నటువంటి ఆ వ్యక్తితో దేవుడు చెప్పినాడు. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తాంటే అటువంటి ఒక మరి పాపం యొక్క క్రియలు కనుక పాపంకున్న ఒక బలం ఉంటుంది. ఆ బలానికి ఉన్నటువంటి ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళుని విర్రగొట్టడానికి దేవుడు ప్రత్యక్షమైనాడు. అదే మాట దేవుడు చెప్తున్నాడు. ఏమన్నా నీలో పాపం ఆలోచనలు ఇక మీద అంటాడు. ఇదివరకు ఏం చేసినావు, ఇక మీద ఏమన్నా ఉంటే ఒప్పుకొని అవి విడిచిపెట్టు. నువ్వు కనికరం వస్తావు. లేచి నిలవాడు. దేవుని ఆలోచన చేయి. ప్రభువా ఈ మధ్య